Hello. Hi. Today we'll discuss about calendar. Very interesting topic, right? So calendars. What is the use of the calendars actually? Calendars వల్ల మనకి యూజ్ ఏంటి, రైట్? క్యాలెండర్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ద ఓన్లీ థింగ్ టు ఫైండ్ ద డే. ఒక డేట్కి పర్టికులర్ డే ఏంటి, అదర్వైజ్ ఒక డేట్కి పర్టికులర్ డేట్ ఏంటి, రైట్? డన్. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు క్యాలెండర్స్ యూ హ్యావ్ టు నో సమ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 week consists of how many days? వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? We know that it's a 7 days, right? Otherwise year consists of how many months, right? Year consists of how many months? 12 months. చలో విల్ చెక్ ద థింగ్. క్యాలెండర్స్ అంటే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది డేస్. ఏం డేస్ ఉండేది మనకి? ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, Friday and Saturday. These are the days, right? ఇంకా months. Months అంటే మనకి ఏముంటాయి? January, February, March, April, May, June, July, August, September, October, November and December. సో మన క్యాలెండర్స్లో మ్యాక్సిమం ఇవే చూస్తాం. డేస్ వచ్చేసరికి 1 week కన్సిస్ట్ ఆఫ్ 7 days అండ్ మంత్స్ వచ్చినడికి 1 year కన్సిస్ట్ ఆఫ్ 12 months, రైట్? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. మంత్స్ వచ్చేసరికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్, రైట్? దీని తర్వాత మనకు తెలియాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ మీన్ బై ఆడ్ డేస్. ఆడ్ డేస్ అంటే ఏంటంటే ఇట్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్, రైట్? ఆడ్ డేస్ ఏంటంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ డేస్? జనవరికి ఎన్ని డేస్ ఉంటాయి మనకి? వీ నో దాట్ ఇట్స్ జనవరి కన్సిస్ట్ ఆఫ్ 31 days. అంటే జనవరి నెలకి 31 రోజులు ఉంటాయి అనమాట, రైట్? ఫిబ్రవరి కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ డేస్? యాక్చువల్లీ ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ ఆర్డినరీ ఇయర్. ఆర్డినరీ ఇయర్ అంటే ఏంటంటే, ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 365 days. And we have two types of years, that the thing is ordinary year and leap year. Ordinary year లో 365 days ఉంటాయి అండ్ లీప్ ఇయర్లో 366 days ఉంటాయి. దట్ మీన్స్ లీప్ ఇయర్కి 1 day ఎక్స్ట్రా ఉంటుంది, రైట్? అండ్ వీ నో దట్ ఎవ్రీ 4th year ఈజ్ అ లీప్ ఇయర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి 4వ సంవత్సరం వచ్చి లీప్ ఇయర్ అంటారు మనం, రైట్? సో ఆర్డినరీ ఇయర్లో ఇట్స్ 365 days అండ్ లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 366 days. ఆ ఒకటి ఎక్స్ట్రా డే ఎక్కడ ఉంటుంది అంటే మనకి 29th ఫిబ్రవరిలో ఉంటుంది, రైట్? అంటే మనం ఆర్డినరీ ఇయర్ కన్సిడర్ చేస్తుంటే ఫిబ్రవరికి 28 days ఉంటాయి అండ్ ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ లీప్ ఇయర్ ఫిబ్రవరి కన్సిస్ట్ ఆఫ్ 29 days. లీప్ ఇయర్లో ఉన్న ఎక్స్ట్రా డే ఎక్కడ ఉంటుంది అంటే మనకి 29th ఫిబ్రవరిలో ఇందులో కన్సిస్ట్ అవుతుందండి, రైట్? నెక్స్ట్ మార్చ్ యూ విల్ గెట్ 31 days, ఏప్రిల్ ఇట్ ఈస్ 30 days, మే అగైన్ ఇట్స్ 31, జూన్ 30, జూలై 31, August 31, September 30, October 31, November 30 and December 31 days, right? ఇవన్నీ యాడ్ చేస్తే ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 365 days అండ్ లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 366 days. ఇజ్ ఇట్ క్లియర్? అసలు ఇప్పుడు ఆడ్ డే అంటే ఏంటి, రైట్? మనకేం తెలుసు అంటే వీక్ కన్సిస్ట్ ఆఫ్ 7 days, రైట్? అంటే జనవరిలో 31 days ఉన్నాయి కాబట్టి ఎన్ని కంప్లీటెడ్ వీక్స్ ఉంటాయి? ఎన్ని కంప్లీట్? ఇఫ్ ఈ కన్సిడరింగ్ ద మంత్ ఆఫ్ జనవరిని తీసుకుంటే మనకి 31 days ఉన్నాయి. 31 వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 28 + 3. దిస్ వన్ ఈస్ 28 + 3. అంటే 28 అని ఎందుకు రాస్తున్నానంటే వీ కెన్ రైట్ 28 యాజ్ 4 × 7 + 3. 4 × 7 ఎందుకు రాసాం మనం, రైట్? అంటే ఒక వారం 1 week కన్సిస్ట్ ఆఫ్ 7 days. అలాంటిది జనవరిలో 4 weeks ఉంటాయి. అంటే 4 కంప్లీటెడ్ వీక్స్ ఉండి 3 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి, రైట్? 4 7s are 28 + 3 దెన్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 31. మనకేం తెలుసు అంటే జనవరికి 31 days ఉంటాయని తెలుసు. సో జనవరి కన్సిస్ట్ ఆఫ్ 4 కంప్లీటెడ్ వీక్స్ అండ్ 3 ఎక్స్ట్రా డేస్, రైట్? ఈ ఎక్స్ట్రా డేస్ని మనం ఏమంటాం అంటే ఆడ్ డేస్ అంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆడ్ డేస్, రైట్? మనకి కంప్లీటెడ్ వీక్స్ అయిన తర్వాత మిగిలిన రోజుల్ని జనరల్గా ఇట్స్ కాల్డ్ అన్ ఎక్స్ట్రా డేస్, అదర్వైజ్ వీల్ కాల్ ఇన్ క్యాలెండర్స్ యాజ్ అ ఆడ్ డేస్. అంటే మనకేం తెలుసు అంటే జనవరికి 3 ఆడ్ డేస్ వస్తాయి, రైట్?
ఫిబ్రవరికి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? ఇఫ్ వీఆర్ కన్సిడరింగ్ ఆర్డినరీ ఇయర్ తీసుకుంటే ఫిబ్రవరి కన్సిస్ట్ ఆఫ్ 28 డేస్, రైట్? 28 డేస్ అంటే కంప్లీటెడ్ 4 వీక్స్ ఉంటాయి, ఇంకా అందులో మనకి ఎక్స్ట్రా డేస్ ఏమి ఉండవు. సో ఆర్డినరీ ఇయర్లో ఫిబ్రవరికి 0 ఆడ్ డేస్. అదర్వైజ్ ఇఫ్ వీఆర్ కన్సిడరింగ్ ద లీప్ ఇయర్ని క్యాలిక్యులేట్ చేస్తుంటే ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. 29 డేస్ అంటే 4 కంప్లీటెడ్ వీక్స్ అండ్ 1 ఎక్స్ట్రా డే. సో లీప్ ఇయర్లో 1 ఎక్స్ట్రా డేస్ ఉంటుంది. బీ క్లియర్, ఆర్డినరీ ఇయర్లో ఫిబ్రవరికి 0 ఆడ్ డేస్, and if we are considering leap years, then February consists of 1 odd day, right? Again, March ki 31 means we can write it as 4 completed weeks and 3 extra days, or we'll call it as a 3 odd days, right? April ki 28 plus 2, that means 2 odd days. Again, May consists of 31 days, that means 28 plus 3 odd days. June 30 means 2 odd days, and July 31 అంటే 3 odd days. August consists of 3 odd days. September consists of 2 odd days. October consists of 3 odd days, and November again it's 2 odd days. December it is 3 odd days. Is it clear? జాగ్రత్తగా రాసుకుంటే జనవరికి 3 odd days ఉంటాయి, ఫిబ్రవరికి ఐదర్ 0 ఆర్ 1. 0 ఎప్పుడు ఉంటుందంటే వెన్ వీఆర్ కన్సిడరింగ్ ఆర్డినరీ ఇయర్ ఫిబ్రవరి కన్సిస్ట్ ఆఫ్ 0 odd days. ఇఫ్ వీఆర్ కన్సిడరింగ్ ద లీప్ ఇయర్ దెన్ it consists of 1 odd day. The same, March ki 3 odd days, April consists of 2 odd days, May again 3 odd days, June 2 odd days, July 3 odd days, August 3 odd days, September 2 odd days, October 3 odd days, November 2 odd days, and December 3 odd days. Is it clear? ఇప్పుడు if you are considering ordinary year ని కన్సిడర్ చేస్తే టోటల్ ఇయర్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? దట్ మీన్స్ యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్ ఆడ్ డేస్. ఆర్డినరీ ఇయర్ ఇవన్నీ యాడ్ చేస్తే వాట్ ఇస్ ద వాల్యూ హియర్? 3 + 3 6, 6 + 2 8, 8 + 3 11, 12 13, 14 15 16, 17 18 19, 20 21 and 24 here, and this one 24 + 2 26 and 29. That means ordinary year consists of 29 odd days. ఆర్డినరీ ఇయర్కి 29 odd days వస్తే లీప్ ఇయర్కి ఎన్ని వస్తాయేమో ఒకటి ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి యూ విల్ గెట్ 30 odd days, రైట్? వెన్ వీఆర్ కన్సిడరింగ్ ఆర్డినరీ ఇయర్ ద టోటల్ ఆడ్ డేస్ ఇన్ ద ఇయర్ ఈస్ 29 odd days, అండ్ ఇఫ్ వీఆర్ కన్సిడరింగ్ ద లీప్ ఇయర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 30 odd days. ఇజ్ ఇట్ క్లియర్? ఎప్పుడైనా కానీ మనకు ఆడ్ డేస్ నాట్ ఐదర్ ఈక్వల్స్ టు మోర్ దాన్ 7, ఎందుకంటే 7 కానీ 7 కన్నా ఎక్కువ కానీ ఉండవు. If it is more than 7 or equal to 7, again we can convert that into a week. For example, odd days 8 odd days వచ్చినాయి అనుకోండి, again we can convert this 8 odd days into a week. అంటే 1 week plus 1 odd day అని రాయొచ్చు. అంటే ఆర్డినరీ ఆడ్ డేస్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటే 0 to 6 వరకే ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 7, ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 7, అగైన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దట్ 7 odd days into a 1 completed week. Is it clear? రైట్. ఇప్పుడు చూద్దాం. Now what happened? So we can take this also. మనకి ఆర్డినరీ ఇయర్ కన్సిడర్ చేసినప్పుడు 29 odd days వచ్చింది, అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 7. మోర్ దాన్ 7 ఉంది కంటే అగైన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ 29 odd days into a weeks. వీక్స్లో కన్వర్ట్ చేయాలంటే సింప్లీ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 7. 7 4s are it is 28, 1 is the remainder, right? అంటే 29 డేస్ని మనం ఎలా రాయొచ్చు అంటే 4 కంప్లీటెడ్ వీక్స్ అండ్ 1 ఎక్స్ట్రా డే, అంటే 28 + 1. ఈ ఎక్స్ట్రా డేని మనం ఆడ్ డే అంటాం. దట్ మీన్స్ ఆర్డినరీ ఇయర్ కంప్లీట్ ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 odd day. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆర్డినరీ ఇయర్ మొత్తంలో ఒక ఆడ్ డే ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ లీప్ ఇయర్ అంటే 30 odd days ఉంటాయి. అగైన్ వీ కెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ 4 weeks plus 2 odd days. అండ్ లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ odd days here? 2 odd days, రైట్? అంటే ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 odd day అండ్ లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 2 odd days. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు మనం క్యాలెండర్ సాల్వ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ సమ్ కోడ్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఆ కోడ్స్ ఏంటో చూద్దాం. యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ ద కోడ్స్ అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోవాలమ్మా.
So we are considering the month codes. January month code ఏంటంటే 1 and February the month code of February is 4 code అంటే ఎన్నో నెలలు కదమ్మా, it's a default values. January కి will consider the code of January is 1, it's a month code, and for February the month code is 4, and March it's 4, April 0, May 2, and June 5, July 0, August we'll go with 3, 6, and October 1, 4, and 6. These are the month codes. And January month code it is 1, February it is 4, March it is 4, April 0, May 2, June 5, and July 0, August 3, September 6, October 1, November 4, and December 6. Right? దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి జనరల్గా ఎలా అంటారంటే 144 మనం ఏం రాయొచ్చు అంటే వీ కెన్ రైట్ ఇట్ ఎస్ 12 స్క్వేర్. ద వాల్యూ ఆఫ్ 12 స్క్వేర్ ఈజ్ 144. అంటే 144ని 12 స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ ఓకే. అండ్ 025 వీ కెన్ రైట్ ఇట్ యాజ్ అ 5 స్క్వేర్, and 036 we can write it as a 6 square, and this one we can write it as a 12 square plus 2. 12 square is 144 plus 2, 146. Ante easy to remember is 12 square, 5 square, 6 square, and 12 square plus 2. That means 144, 5 square and 025, and 6 square means it's 036, and it is 146. Ivi month codes. Clear? Raskoli. And January is 1, February is 4, March 4, April 0, May 2, June 5, July 0, August 3, September 6, October 1, November 4, and December is 6. These are the month codes 144, 025, 036, and 146. Ala gurtupeట్టుకోవాలి, right? Done. Now information ఏంటంటే మనకేం తెలుసు, ordinary year consists of how many odd days? 1 odd day, right? Leap year consists of how many odd days? ఇందాక calculate చేసాం 2 odd days, and right, ordinary year 1 odd day, and leap year consists of 2 odd days, right? 100 years consists of how many odd days? 100 ఇయర్లో ఎన్ని ఉంటాయి, రైట్? 100 ఇయర్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వీ కెన్ క్యాలిక్యులేట్ 0 to 99, దెన్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 100 ఇయర్స్, రైట్? 100 ఇయర్స్లో హౌ మెనీ లీప్ ఇయర్స్ అండ్ హౌ మెనీ నాన్ లీప్ ఇయర్స్ విల్ బీ దేర్, రైట్? లీప్ ఇయర్ అంటే మనకి ఎప్పుడు వస్తుంది? ఎవ్రీ 4th ఇయర్ ఈజ్ అ లీప్ ఇయర్, రైట్? సో 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 99, ఇక్కడ 99 వరకు క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 99/4, దెన్ యూ విల్ గెట్ 24 లీప్ ఇయర్స్. ఎక్స్క్యూజ్ మీ. అంటే 100 ఇయర్స్లో మనకి 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, రైట్? సో 100 ఇయర్స్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 24 లీప్ ఇయర్స్ అండ్ 76 నాన్ లీప్ ఇయర్స్ ఆర్ ఆర్డినరీ ఇయర్స్, రైట్? 100 ఇయర్స్లో మనకి 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, 76 నాన్ లీప్ ఇయర్స్ ఆర్ ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి. We know that leap year consists of 2 extra days or 2 odd days. అంటే 24 leap years కి ఎన్ని odd days ఉంటాయి? 48 odd days, and 76 ordinary year consists of 1 odd day, అంటే దీనికి 76 odd days ఉంటాయి, right? The total odd days ఉందేమో మనకి 7 plus 6 you will get 14, 1, that means it's 11, 12, 124 odd days ఉంది. 100 year consists of 124 odd days. Whenever the odd days is either equals to or more than 7, again we can convert these odd days into weeks. ఎలా కన్వర్ట్ చేస్తాం? you have to divide with 7. 124 divided by 7, 1, 7, and 54, and what you'll get here? 7 7s are it's 49, and the remainder is 5 here, right? అంటే 124 odd days వచ్చినాయి 100 ఇయర్స్లో. we have 124 odd days. again if we convert this 124 odd days into weeks, వీక్స్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం? యూ హ్యావ్ టు డివైడ్ విత్ 7. అంటే 124 ఆడ్ డేస్ని 17 కంప్లీటెడ్ వీక్స్ ప్లస్ 5 ఎక్స్ట్రా డేస్. అంటే 124ని ఎలా రాయొచ్చు మనం? 7 into 17 plus 5. ఇది కంప్లీటెడ్ వీక్స్ అండ్ 5 ఎక్స్ట్రా డేస్, రైట్? దీస్ ఎక్స్ట్రా డేస్ ఆర్ కాల్డ్ ఆడ్ డేస్. అంటే మనకి ఇప్పుడు 100 ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ఆడ్ డేస్? ఎన్ని వచ్చినాయి మనకి? 5 ఆడ్ డేస్, రైట్? 100 ఇయర్ కన్సిస్ట్ ఆఫ్, రిమెంబర్ దీస్ వాల్యూస్,
100 year consists of 5 odd days, and the same thing 200 year consists of 3 odd days, and 300 year consists of 1 odd day, and 400 or multiples of 400 consists of 0 odd days. Got it? Clear with the information? So file malli cheptanu. Ordinary year consists of 1 odd day, right? Leap year consists of 2 odd days, and 100 years consists of 5 odd days, 200 year consists of 3 odd days, and 300 year consists of 1 odd day, and 400 years or multiples of 400 years consists of 0 odd days. Clear? Now this is the information you have to remember. Months code cheppam, and we have year codes also. Year codes ela unnayante, for example, if it is 1900 to 1999, this is equals to 0. If it is 2000 to 2099, the code will be 6, and 2100 to 2199, the code will be 4, and 2200 to 2299, the code will be 2. అంటే మనకి కన్సిడరేషన్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద డేట్ ఆఫ్ 15th August 1947, ఇది ఏ రోజు ఆర్ ఏ వారము, వాట్ ఈస్ ద డే ఇట్ ఈస్. ద క్వశ్చన్ ఈజ్ 15th August 1947, అది ఏ రోజు, రైట్? అలా అన్నప్పుడు వీఆర్ ఫైండింగ్ హియర్ ఫర్ 1947. ఇది ఎక్కడుంది మనకి 1900కి 1999కి మధ్యలో ఉంది కాబట్టి వీ కన్సిడర్ ద కోడ్ ఆఫ్ 1947 ఈజ్ 0. ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ ద వాల్యూ ఆఫ్ 2015 అంటే ఎక్కడుంది మనకి, ఇట్ ఈస్ లైస్ ఇన్ బిట్వీన్ 2000 to 2099, సో దట్ ద ఇయర్ కోడ్ ఆఫ్ దాట్ 2015 ఈజ్ 6. If you are considering 2110, then it is in between 2100 and 2199, so the code will be 4. Is it clear? ఒకవేళ మనకి 18th century or 23rd century ఎలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం రైట్ the same values. For example, if you are calculating 2300 to 2399, again these 4 values are repeat in a cyclic order, right? అంటే 23rd century కి ఈ వాల్యూలే 0, 24th century means it is 2499, again 0, 6 and 4, 2. Upper the same thing, if you are considering for 1800 to 1899, these values are repeating in a cyclic order, so 2, 4, 6, 0, 0, 6, 4, 2, 0, 6, 4, 2. ఇవి ఇలా సైక్లిక్ ఆర్డర్లో వస్తాయి, రైట్? సో జనరల్గా మనం ఇది సరిపోతుందండి. You have to be clear with these codes. If the consideration year in between 1900 to this, in between these two, we'll consider the code is 0. If the consideration year is in between these two, 6, in between these two, 4, 2. Right? Done.